మీ పేరు బాబాయ్? నా పేరు మల్లిపూడి అక్కయ్య. ఏం చేస్తుంటారండి? నేను వ్యవసాయం అన్నీ చేస్తుంటాను. ఇక్కడ కృష్ణాపురం తడుగులు మండలం. చెప్పాలి బాబాయ్, ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి. నీ అంచనా ప్రకారం ఇక్కడ వైసీపీయా కూటమా ఏంటి నా నా అంచనా అయితే ప్రస్తుతానికి అభివృద్ధి పథకాలు అయితే ఎక్కువ బాగా చేశారు, అన్నీ నెరవేర్చారు కాబట్టి వైఎస్ఆర్ వద్దని నా అంచనా ప్రకారం చెప్తున్నాను. ఏది చేసినా అమ్మఒడి అనే కానీ ఏది వసతి దీవెనే కానీ రైతు భరోసా కానీ అన్ని పథకాలు బాగానే వేశారు. సున్నా వడ్డీ అని ఆయన వేసిన పథకాలన్నీ 90% సక్సెస్ 99% సక్సెస్ అయినాయి కాబట్టి ప్రజల్లో కూడా ఇది ముసలి వాళ్ళకు ఉంది ఏంటి పెన్షన్లు ఇచ్చారు, పెన్షన్ కానికి ఇచ్చాడు, పెన్షన్ కూడా తెల్లారి ఇస్తున్నా. వాళ్ళ మనసులో కూడా ఇదే ముసలి వాళ్ళు ఏ చెప్పినా మేము ఆయనకి వేస్తాం ఎందుకన్నారంటే అలా లబ్ధి పొందారు కాబట్టి లబ్ధి పొందిన వాళ్ళు అందరూ వేస్తానని అంటారు. కొంతమంది అందరికీ లబ్ధి 199 మంది లబ్ధి వచ్చింది. నా లెక్క నా అంచనా ప్రకారం అయితే వైఎస్ఆర్ నెగ్గుద్దాం కొడిచేస్తున్నాను కానీ నెగ్గుతారు ఉంది ఇక్కడైతే కొడిచేస్తున్నాను. మరి ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ ఏంటి పరిస్థితి అంటే దాన్ని అంచనా వాళ్ళ 3 కోట్లలోనే ఆయన అభివృద్ధి ఆయన అనుకుంటున్నాడు. కానీ నా అంచనా అయితే లోనికి తెలియదు కదా, ఓటర్స్ అనేది ఎవడో కానీ చెప్పలేదు, ఎవడంచనా వాళ్ళకు ఉంటుంది. ఎందుకు కొడిసొచ్చినారని అనుకుంటున్నాం అంటే రీజన్? నా అంచనా అంటే ఇప్పుడు జగన్ గారిని చూసే కదా ఎవరైనా వేసేది ఓటు. ఆయన సంక్షేమ పథకం అన్నీ కూడా 100% అమలు చేశారు కాబట్టి ఆయనదే నేను అనుకుంటాం. నాకు మరి కూటమి మీద అభిప్రాయం ఏంటి? కూటమి అనేది ఎవడని చెప్పలేం కదండి. కూటమి అనేది తెలిసి కదా ఒకళ్ళు అది చేద్దామని చేయనివారు. కూటమి అనేది ఏది కూడా నెరవేర్చదు. ఒకడంటే ఒక కూటమి వాళ్ళు అంటారు నాకు ఇచ్చేయాలన్నారు, ఇచ్చేస్తే మాకు అది చేయాలంటారు. బోల్ని ఇప్పుడు వెళ్ళినోడికి ఎవరికి సంక్షేమం అందదు. కూటమి అనేది ఒకడే ఉండడం అనుకోండి, ఒకడే నేను మాట ఇచ్చాను అనుకోండి నెరవేర్తాను. ముగ్గురు మాట ఇచ్చాను, ముగ్గురు నెరవేర్చలేరుగా. ముగ్గురు వచ్చి నీ మాట ఇస్తాం వరకు అది. ఇప్పుడు నేను వెళ్ళి నాకేదో లబ్ధి కావాలి, నేను చేయాలంటే అది అంటాడు వచ్చి. ఇంకో పార్టీ కూడా వచ్చి అంటే వాడు చేత కుదరదు అంటాడు. ఈడేమో చేయాలని ఉంటుంది, ఇంకోటి చేయాలని ఉంటుంది, మళ్ళీ ఇంకొకటి ఏమైనా పెడతారు ఇక్కడ. ఫెయిల్ అవుతుందని నా సక్సెస్ నేను అనుకునేది. అంతకుముందు మాణిక్యాలరావు గారు ఉండేవాడు, 3 కోటంలో గెలిచాడు అన్ని చేయనోళ్ళది. అక్కడికి వెళ్ళేమో ఈయన పొడి చేస్తాను కరి చేస్తాను దెబ్బలాట చచ్చేవారు. ఇంకేం చేస్తారు, నీకేం చేయి నాకేం చేయి. ఒకవేళ మీటింగ్ పెట్టాను, మీటింగ్ కూడా అంటే అవ్వకుండా ఈ పార్టీ వాళ్ళు ఆపేస్తారు, ఆ పార్టీ వాళ్ళు ఆపేస్తారు.